గుంటూరు జిల్లా కాకాని మండలం కాజా గ్రామంలో అడుగుపెట్టగానే ఎదురైన దృశ్యం అది. కలలోని స్వప్న భూమిలా అనిపించింది. నిగనిగలాడుతున్న ఎర్రని టమోటాలు చెట్టుకు ఒకటి రెండు కాదు, పదులు వందల సంఖ్యలో కాసి ప్రకృతికి ఆభరణంలా ప్రకాశిస్తూ దివ్య రూపాన్ని సంతరించుకుంది ఆ తోట. ఇది పంట కాకుండా పునర్జన్మ పొందిన ఆత్మలా కనిపిస్తోంది. అది టమోటా తోట కాదు, ప్రకృతి ఆవిష్కృత మహా కళాఖండం. తోటలోకి అడుగుపెట్టగానే వాసన గుబాలింపు ముక్కుల్లో చేరింది. ఆ చెట్ల మధ్య నడుస్తూ ఆ మాయలో గాఢంగా మునిగిపోయా నేను. ప్రతి చెట్టు కథ చెబుతున్నట్లు అనిపిస్తుంది. అవి చెబుతున్న మాటలు నా చెవుల్లో ఘనీభవించి మనసును కదిలిస్తున్నాయి. ఈ తోట వెనక కుటుంబం శ్రమ దాగి ఉంది. వ్యవసాయానికి తమ ఆత్మ అర్పించి మట్టిలో జీవాన్ని నింపి ఒక పండిన కళను రూపొందించిన ఆ కుటుంబం నిజమైన హీరోలు. వారు ఆరంభంలోనే ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రసాయన ఎరువులు కాకుండా పంటకు సాగు చేయాలని. ఇది ప్రకృతి మరియు వ్యవసాయానికి కలిగిన ఆధ్యాత్మిక అనుబంధానికి చిహ్నం అని చెప్పాలి. మట్టిని ప్రాణ సమానంగా చూసి సేంద్రియ ఎరువులతో సాగు చేయడం ప్రారంభించారు వారు. ప్రకృతికి ఇచ్చినది మాకు తిరిగి వస్తుంది అనే నమ్మకంతో సాగిన ఈ ప్రయాణం వారికి అదృష్టాన్ని తెచ్చింది. ఈ టమోటాలు కేవలం కూరగాయలు కాదు, అవి ప్రకృతి గర్భం నుంచి పుట్టిన కళాకృతులు. చిలక రెక్కల్లా రంగుల మెరుపులతో అలరిస్తున్న కాయలు ప్రకృతి అందానికి చిరునవ్వు లాంటి ప్రత్యేకతనిచ్చాయి. చెట్టుకు వేలాడే టమోటా గుత్తుల దృశ్యం కన్నులు తిప్పుకొనివ్వడం లేదు. ఇది ఒక ప్రకృతి వేడుక. మన కళ్ళ ముందు జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక ఈ తోటలోని టమోటాలు ఎందుకు అంత నాణ్యంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు భూమికి ఒక జపమాల వలె శ్రద్ధ. పాలపై సూర్యకాంతి రాలినట్లే అందులో నీటిని పసుపు కలపడం, చిటికడు ఆవు పేడ కలపడం వంటి వింత శ్రద్ధతో సాగు చేయడమే. ఈ ప్రకృతి వినగానే అది ఏదో పురాణ గాథలాగా అనిపిస్తుంది. ముదురుతున్న ఎరుపు రంగు టమోటాలు, చెట్టుకు వేలాడుతున్న గుత్తులు, ప్రాచీన కళాకృతులా మెరుస్తున్న పండ్ల దృశ్యం. వీటిని చూసి ఎవరికైనా మనసు కదలక తప్పదు. ఒక్కో చెట్టుకు వందల కాయలు, ఒక్కో కాయపై ఏమాత్రం మచ్చలు లేవు. రంగుల్లో పసుపు, ఎరుపు, గులాబీ వంటి అపూర్వ ఛాయలు. ఇంతటి నాణ్యమైన పంటను పండించిన రైతు కుటుంబం నిజంగా అభినందనీయం. వారి శ్రమ, భూమిపై ప్రేమ, ప్రకృతి దృష్టిలో ఉంచుకొని సాగు చేసిన విధానం పర్యావరణ హితంగా ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. మొదట సేంద్రియంగా నాణ్యమైన విత్తనాలను ఎంచుకున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని కలిగి బాగా ఎదుగుదలకు దోహదపడ్డాయి. ప్రారంభ దశలోనే సేంద్రియ ఎరువులు వాడకంతో మట్టి నాణ్యతను పెంచుకున్నారు. గోమూత్రం, కంపోస్ట్ వంటి పదార్థాలతోటి తోటకు జీవం ఇచ్చారు. ఇక పంటకు తగిన నీరు పారుదల, మధ్యలో శ్రమను ఆదా చేసే విధంగా కుటుంబ సభ్యుల కృషి అత్యంత ప్రాధాన్యమైనది చెప్పాలి. రసాయనిక ఎరువులకు బదులుగా ప్రకృతి మీద ఆధారపడడం విశేషం. చెట్లకు అధికంగా కాసే కాయలు, ఒక్కో చెట్టుకు వందల కాయలు పండడం వ్యవసాయంలో నిజమైన విజయం అని చెప్పాలి. కాయల రంగు ఎరుపు, పసుపు, తెలుపు మిళితంగా మెరిసిపోవడం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆహార రుచికి ప్రాధాన్యం ఇచ్చే స్వచ్ఛమైన టమోటాలు నిజంగా అది ఒక వరం అని చెప్పాలి. రైతు కుటుంబం చెప్పిన ప్రకారం చూస్తే ఒక ఎకరా పొలంలో పండించడానికి 50,000 ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 25 కిలోల బాక్సు 300 రూపాయలు పలుకుతుండగా గిట్టుబాటు ధర మరింత పెరిగితే వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా సబ్సిడీ అవసరం లేకుండా గిట్టుబాటు ధరలు పొందడం రైతుల ప్రధాన అంశంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఎలాంటి అనుభవాలు ఇస్తాయనే దానికి అద్భుత ఉదాహరణ ఇది. కుటుంబ సమిష్టి కృషి, మట్టిని ప్రేమించడం వంటి అంశాలు మిగతా రైతులకు స్ఫూర్తిని నింపుతున్నాయి. రైతులు ప్రస్తుతానికి 25 కేజీల టమోటా బాక్స్ ధర 300 రూపాయలు చెబుతున్నప్పటికీ ఈ ధర గిట్టుబాటు కోణంలో సరిపోతుందనేది వారి మాటల్లో అర్థమవుతుంది. అయితే వ్యవసాయంలో పెట్టుబడులు మరియు దిగుబడులు సమతుల్యతపై ప్రత్యేక శ్రద్ధ ఎంతైనా అవసరం. తోట నిర్వహణకు చేసిన ఖర్చు ఎంత, వాటి వివరాలు మనం సేంద్రియ ఎరువులపై పెట్టుబడులు, అలాగే వనరులు ఎంతవరకు ఖర్చు అయ్యాయి, ఇక కుటుంబం చేతనే వ్యవసాయ పనులు నిర్వహించడం, ఖర్చును తగ్గించడం ఎంతవరకు ప్రభావితం చూపించింది, అలాగే ఇవన్నీ విశ్లేషించి రైతులకు మార్గదర్శకంగా ఉండే ఆర్థిక నమూనాను రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తోటి రైతులకు ఉపయోగపడే అనేక సలహాలు, సూచనలు మనకు ఎంతైనా అవసరం. ఇప్పుడు అలాంటి సలహాలు, సూచనలు పాటించిన ఈ రైతు, విజయవంతంగా ముందుకెళ్తున్న ఈ రైతు అభిప్రాయాలను కూడా మనం తెలుసుకుంటే తోటి రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతు ఈ పంట వేసిన విధానం, వేసిన తర్వాత ఆ పంట ఎదుగుదలకు తీసుకున్న చర్యలు, పంట దిగుబడులు, ఆ పంటకు ఆశించిన తెగుళ్ళు, ఈ నివారణ చర్యలు, అలాగే సాగుబడి నుంచి దిగుబడి వరకు వారు చేపట్టిన వరుస క్రమం, ఆ విధానాలను మొత్తం కూడా తెలుసుకొని తోటి రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్తాం. ఖర్చు, వేసిన తర్వాత ఈ పంటను కాపాడుకోవడానికి ఆ రైతు పడ్డ శ్రమ, వీటన్నిటితో పాటు మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో
రైతు మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి? సోమయ్య అండి. సోమయ్య. ఊరు? ఊరు చిన్నకాకని. ఈ పంట ఎంతకాలం అయింది వేసి? 3 ఏళ్ళు వచ్చిందా బాయ్. ఈ ఎకరం పంట వేయడానికి ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? మొత్తం 50,000 కూలీల ఖర్చు కానీ, విత్తనాలు కానీ, ఈ మొక్కలు వేసుకొచ్చి 50,000 అయినాయి. ఇప్పుడు వరకు ఎంత దిగుబడి చేశారు మీరు? 100 బాక్సులు అంటే ఎంత? అంటే 30,000. అంటే ఇంకొక 20,000 వస్తే కానీ మీకు అసలు రాదు. ఇప్పుడు మీరు ఈ కోత ఎన్ని కోతలు తీశారు? ఇది ఫస్ట్ కోతేనా? ఎన్ని కోతలు వస్తాయి ఇప్పుడు మన ఈ పంట? ఇప్పుడు మీరు ఈ పంట చూసిన తర్వాత మీకు లాభాలు వస్తాయన్న నమ్మకం అయితే ఉంది కదా? ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దండగా బాక్స్ 300. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మీకు మంచి గిట్టుబాటు ధర రావాలంటే ఎంత ఉన్నారు మార్కెట్? బాక్స్ 500 ఉండాలి. అంటే ఇప్పుడు 300 ఉంది. ఇప్పుడు మార్కెట్ ధరలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అవన్నీ మనకి అట్లా చేస్తాం. ఓకే. మీరు ఈ టమోటా కాకుండా ఇంకేమైనా పంటలు వేసారా? కూరగాయలు వేసింది టమోటా ఒకటి. ఎంతకాలం అయింది? కౌలు ఎంత పడుతుంది? 3 ఎకరాలు 33,000. 3 ఎకరాలు? 3 ఎకరాలు మీరు ఇది టమోటా వేసారా? ఇప్పుడు కొత్తగా వేస్తున్నది ఇది. ఓకే. ఇప్పుడు మీరు ఒక రైతుగా మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి? దీనికి సంబంధించి ఒక పంట ఏమన్నా పెట్టుబడి పెట్టాలంటే పంట రేటు ఉంటే చాలు. దీనికి సంబంధించిన మీకు సబ్సిడీలు ఏమన్నా ఉన్నాయి? ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు పంట చూస్తున్నారు కదా, ఇది బాగా మంచి నాణ్యమైన క్వాలిటీ అయినా. ఇప్పుడు మీరు పంట స్టార్టింగ్ విత్తనం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పురుగు కానీ, ఇట్లాంటి చెడపెడలు కానీ ఇలాంటి ఏమి రాలే. దీనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ఏమేమి మందులు వేసారు దీనికి? ఇప్పుడు తెగులు రాకుండా ఉండాలంటే దీనికి ఎలాంటి మందులు వాడాలి? ఒక రైతుగా మీ అభిప్రాయం చెప్పండి. ఆవు పంచకం అంతే. కోత కోయడానికి కూలీలు ఎంతమంది వాడతారు మీరు? మీరు సొంతంగా సొంతం కోసం రోజు ఒక 5 బాసులు 6 బాసులు ఏ రోజుకి ఆ రోజు మీరే కోసుకొని 45 కోసాము. మరి ట్రాన్స్పోర్ట్ ఎట్లా? మీరు మామూలుగా బైక్ మీద తీసుకెళ్తాం అట్లా మేము వస్తా అంటే మార్కెట్కి వేసుకెళ్తాయి. ఇప్పుడు కౌలుపు మీ శ్రమ అన్ని పోను ఈ సీజన్కి ఈ 3 ఎకరాల్లో మీకు ఎంత లాభం ఉండొచ్చు? లాభమే ఉండదు. లాభం లేకపోయినా నష్టం అయితే ఉండదు కదా? ఓకే.
పులిచెందలా? ఓకే. మన దాకా అమ్మిని కొన్నాం. రేట్తో పాటు క్వాలిటీ కూడా బాగుంది. అంటే ఇంతకుముందు కొన్ని తోటలు తీసాం కానీ ఇంత క్వాలిటీ లేవు.